మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి చూస్తే కొన్నిసార్లు చాలా వింతగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక ఇనుప రాడుంది. అది ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది. అవును. మనం వాడే ఉప్పు కూడా ఎప్పుడూ ఘనరూపంలోనే ఉంటుంది. కాని నీటిని చూడండి. ఫ్రిడ్జ్లో పెడితే గడ్డకట్టి మంచుగా మారుతుంది. బయట ఉంటే తాగే ద్రవంగా ఉంటుంది. అదే స్టవ్ మీద పెడితే ఆవిరైపోతుంది. అవును, 3 రూపాలు. ఒకే పదార్థం ఇలా విభిన్న రూపాల్లో ఎలా ఉండగలుగుతుంది? దీని వెనుకున్న రహస్యం ఏమిటి? మీరు చాలా ప్రాథమికమైన కానీ అత్యంత ముఖ్యమైన ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం 2 విషయాల్లో దాగి ఉంది. ఒకటి ఉష్ణోగ్రత, 2 పీడనం. ఉష్ణోగ్రత, పీడనం. అవును. ఈరోజు మన ముందున్నది పోటీ పరీక్షల కోసం తయారు చేసిన ఒక గైడ్. ఇందులో పదార్థం యొక్క స్థితుల గురించి, ముఖ్యంగా కరిగే బిందువు అంటే మెల్టింగ్ పాయింట్, మరిగే బిందువు బాయిలింగ్ పాయింట్ గురించి చాలా వివరంగా ఉంది. ఓకే. మనమీ సైన్స్ సూత్రాలను బట్టి పట్టకుండా వాటి వెనక ఉన్న కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అద్భుతం. అంటే మన రోజువారీ జీవితంలో చూసే ఎన్నో విషయాల వెనుక ఉన్న ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకబోతున్నామన్నమాట. ఖచ్చితంగా. సరే, ముందుగా అసలు పదార్థానికి ఈ 3 స్థితులు ఎందుకుంటాయి? ఘనం, ద్రవం, వాయువు. వీటి మధ్య అసలు తేడా ఏమిటి? మంచి ప్రశ్న. ఈ తేడా అంతా ఆ పదార్థంలోని అతి సూక్ష్మమైన కణాల అమరికలో ఉంటుంది. ఈ గైడ్లో ఉన్న ఒక చిత్రం దీన్ని చాలా చక్కగా వివరిస్తుంది. ఆ మనం ఒక పదార్థాన్ని ఒక పెద్ద జనసందోహంలో ఊహించుకుందాం. ఘన పదార్థంలో ఈ కణాలన్నీ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా దగ్గరగా ఒక పద్ధతిలో నిలబడి ఉంటాయి. ఓ కదలడానికి వారికి అస్సలు చోటు ఉండదు. అందుకే ఘన పదార్థాలకు ఒక నిర్దిష్ట ఆకారం, పరిమాణం ఉంటాయి. అంటే ఒక ఇటుకను నేలమీద పెట్టినా, చేతిలో పట్టుకున్నా దాని ఆకారం మారదు. ఎందుకంటే దానిలోని కణాలన్నీ కదలకుండా బంధించబడి ఉన్నాయన్నమాట. సరిగ్గా అదే. మరి ద్రవాల సంగతేంటి? ద్రవాలలో ఆ కణాలు కొంచెం స్వేచ్ఛగా ఉంటాయా? అవును. ఆ సైనికులు కొంచెం రిలాక్స్ అవుతారు. వాళ్ళు ఒకరితో ఒకరు దగ్గరగానే ఉంటారు, కానీ ఒకరిపై ఒకరు జారుతూ స్వేచ్ఛగా తిరగగలరు. అందుకే నీళ్లను నేలమీద పోస్తే పారిపోతాయి, గ్లాసులో పోస్తే గ్లాసు ఆకారాన్ని తీసుకుంటాయి. కరెక్ట్. వాటికి సొంత ఆకారం ఉండదు. ఇక వాయువులు. అవి స్కూల్ వెల్ కొట్టగానే బయటకు పరిగెత్తే పిల్లల్లాంటివా? ఖచ్చితంగా. ఆ పోలిక చాలా బావుంది. వాయువులలోని కణాలకు ఒకదానికొకటి దాదాపు సంబంధం ఉండదు. వాటి మధ్య చాలా ఖాళీ ఉంటుంది. ఉమ్, అవి పిచ్చి పిచ్చిగా అత్యంత వేగంతో ఎటుపడితే అటు తిరుగుతూ ఉంటాయి. అందుకే ఒక గది మూలన అగరుబత్తి వెలిగిస్తే దాని సువాసన గది అంతా వ్యాపిస్తుంది. ఓకే. ఈ కణాల అమరిక అర్థమైంది. కాని ఒక స్థితి నుండి ఇంకో స్థితికి ఎలా మారుతుంది? మంచు ముక్కను వేడి చేస్తే నీరుగా ఎందుకు మారుతుంది? ఆ వేడి ఆ కణాలతో ఏం చేస్తుంది? మనం ఘనపదార్థాన్ని వేడి చేసినప్పుడు, అంటే ఉష్ణశక్తిని ఇచ్చినప్పుడు, ఆ శక్తిని దానిలోని కణాలు గ్రహిస్తాయి. ఆ ఆ సైనికుల్లాంటి కణాలు తమ స్థానంలోనే ఉండి వేగంగా అటూ ఇటూ కదలడం, అంటే కంపించడం మొదలుపెడతాయి. ఓకే, వైబ్రేట్ అవుతాయి. అవును. మనమింకా వేడి చేస్తూ ఉంటే వాటి కదలిక ఇంకా తీవ్రమవుతుంది. ఒకానొక ఉష్ణోగ్రత వద్ద ఆ కణాల మధ్య ఉన్న బంధం ఆ కదలిక తీవ్రతను తట్టుకోలేక బలహీనపడిపోతుంది. అంటే ఆ సైనికుల మధ్య ఉన్న క్రమశిక్షణ దెబ్బతింటుంది. సరిగ్గా అదే. ఆ క్రమమైన నిర్మాణం విచ్ఛిన్నమై కణాలు స్వేచ్ఛగా జారడం మొదలుపెడతాయి. ఘనపదార్థం ద్రవంగా మారుతుంది. ఓహో. ఏ ఉష్ణోగ్రత వద్దయితే ఈ మార్పు జరుగుతుందో దాన్నే మనం కరిగే బిందువు లేదా మెల్టింగ్ పాయింట్ అంటాం. మంచు విషయంలో ఇది 0°C. సరే, ఇక్కడే నాకొక ఆసక్తికరమైన విషయం గుర్తొచ్చింది. ఈ గైడ్లో ఒక పట్టిక ఉంది. అందులో కొన్ని పదార్థాల కరిగే బిందువులిచ్చారు. నీరు 0°C, కానీ ఇనుము 1538°C, అవును. బంగారం 1164°C, మనం వాడే ఉప్పు ఏకంగా 801°C. నీటికి ఇనుముకి మధ్య ఇంత తేడా ఎందుకు? 1500 డిగ్రీల వేడంటే మామూలు విషయం కాదు కదా. ఈ తేడా వెనుకున్న కారణం చాలా ఆసక్తికరమైనది. ఆ కణాల మధ్య ఉండే బంధాన్ని మనం మనుషుల మధ్య స్నేహంలా ఊహించుకోవచ్చు. ఓకే. నీటి అణువుల మధ్య బంధం ఒక మామూలు స్నేహం లాంటిది. కొంచెం శక్తి అంటే వేడిస్తే వాళ్ళు సులభంగా విడిపోతారు. కానీ ఇనుము పరమాణువుల మధ్య ఉండే బంధం అలా కాదు. అదెలా ఉంటుంది? అది ఒకరినొకరు విడిచిపెట్టలేని ఒక సైనిక దళం లాంటిది. దాన్ని లోహబంధం అంటారు. ఆ బంధాలను తెంచాలంటే చాలా చాలా ఎక్కువ శక్తి కావాలి. ఓహో,
అందుకే ఇనుము కరగడానికి అంత వేడవసరమా? అవును, 1500 డిగ్రీలకు పైగా వేడి అవసరం. వావ్! ఆ అనాలజీ చాలా బావుంది. అంటే కణాల మధ్య బంధం ఎంత బలమైనదైతే దాని కరిగే బిందువు అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. అయితే ఇక్కడే ఈ గైడ్లోని ఒక గ్రాఫ్ నాకు కొంచెం గందరగోళంగా అనిపిస్తోంది. పదార్థం కరుగుతున్నప్పుడు, అంటే మంచు నీరుగా మారుతున్నప్పుడు, మనం స్టవ్ మీద పెట్టి వేడి చేస్తూనే ఉన్నాం. థర్మామీటర్లో ఉష్ణోగ్రత 0 డిగ్రీల దగ్గరే ఆగిపోతోంది అని చూపిస్తోంది. అవును, అది స్థిరంగా ఉంటుంది. మనం శక్తిని ఇస్తూనే ఉన్నాం కదా, ఆ శక్తి ఎక్కడికి పోతోంది? ఉష్ణోగ్రత ఎందుకు పెరగడం లేదు? ఇది చాలా కీలకమైన పరిశీలన. చాలా మందికి ఈ విషయంలోనే సందేహమొస్తుంది. ఆ సమయంలో మనం అందించే శక్తిని దాగి ఉన్న వేడి లేదా గుప్తోష్ణం, లాటెంట్ హీట్ అంటారు. గుప్తోష్ణం. అవును, దాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. మీరు ఒక చాలా గట్టి తాళం వేసిన చెక్క పెట్టెను సుత్తితో పగలగొడుతున్నారనుకోండి. మొదట మీరు కొడుతున్నప్పుడు ఆ శక్తి వల్ల పెట్టె కొంచెం వేడెక్కుతుంది. హ్మ్. కానీ ఒక్కసారి ఇది పగలడం మొదలయ్యాక మీ శక్తంతా ఆ పెట్టెను ముక్కలు చేయడానికే సరిపోతుంది. కొత్తగా వేడి పుట్టదు. ఇక్కడ కూడా అంతే. ఓ, ఇప్పుడు కొంచెం అర్థమవుతోంది. 0 డిగ్రీల వద్ద మనమిచ్చే శక్తంతా మంచు కణాల మధ్య ఉన్న గట్టి బంధాలను విరగ్గొత్తి వాటిని ద్రవంగా మార్చడానికే ఖర్చయిపోతుంది. అందుకే చివరి మంచు ముక్క కరిగే వరకు ఉష్ణోగ్రత పెరగదు. అద్భుతం! ఆ శక్తి ఉష్ణోగ్రతను పెంచడానికి కాకుండా స్థితిని మార్చడానికి దాక్కొని పనిచేస్తోందన్నమాట. అందుకే దానికి దాగి ఉన్న వేడి అని పేరు. కరిగి నీరుగా మారింది. ఆ నీటిని ఇంకా వేడి చేస్తూనే ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది? అప్పుడే కదా మరిగే బిందువు వస్తుంది. అవును, ఇప్పుడు ద్రవరూపంలో ఉన్న కణాలకు ఇంకా శక్తి లభించి అవి మరింత వేగంగా, స్వేచ్ఛగా కదలడం మొదలుపెడతాయి. చివరికి వాటికి ఆ ద్రవం నుండి పూర్తిగా తప్పించుకొని బయటకు వెళ్ళిపోయేంత శక్తి వస్తుంది. ఆవిరిగా మారడానికి. అవును, ఏ ఉష్ణోగ్రత వద్దైతే ద్రవం లోపలి నుండి బుడగలు రావడం మొదలై అది వాయువుగా మారుతుందో దాన్నే మరిగే బిందువు లేదా బాయిలింగ్ పాయింట్ అంటాం. నీటి విషయంలో ఇది 100 డిగ్రీ సెల్సియస్. ఇక్కడే నాకు పెద్ద సందేహమొచ్చింది. పర్వతాల మీద అంటే ఎత్తైన ప్రదేశాలలో వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అంటారు. అవును, అది నిజమే. ఈ గైడ్లో కూడా పీడనం తగ్గితే మరిగే బిందువు తగ్గుతుంది అనుంది. ఒక్క నిమిషం ఆగండి. నీళ్లు తక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే తొందరగా మరుగుతాయంటున్నారు. మరి వంట కూడా తొందరగా అవ్వాలి కదా, ఆలస్యమవడమేంటి? ఇది కొంచెం తికమకగా ఉంది. చిరునవ్వుతో మీరు చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. ఇది చాలామందిని కన్ఫ్యూజ్ చేసే విషయం. అసలు విషయం ఏమిటంటే వంటవ్వడానికి నీళ్లు మరగడం ముఖ్యం కాదు, ఎంత వేడిలో ఉడుకుతుందన్నదే ముఖ్యం. ఓకే. సముద్రమట్టం దగ్గర మనపై గాలి యొక్క బరువు అంటే వాతావరణ పీడనం ఎక్కువగా ఉంటుంది. ఆ పీడనాన్ని ఎదిరించి నీటి అణువులు ఆవిరిగా మారాలంటే వాటికి 100 డిగ్రీల వరకు వేడి కావాలి. సరే. కాని మనం ఎవరెస్ట్ శిఖరం మీదకు వెళ్తే మనపై ఉన్న గాలిపొర తక్కువగా ఉంటుంది, కాబట్టి పీడనం తక్కువగా ఉంటుంది. అంటే నీటి అణువులు ఆవిరిగా మారడానికి అంత కష్టపడక్కర్లేదు. ఖచ్చితంగా. తక్కువ పీడనాన్ని ఎదిరించడం సులభం కాబట్టి నీరు 100 డిగ్రీల వరకు ఆగాల్సిన పని లేకుండా బహుశా 80 డిగ్రీలు లేదా 70 డిగ్రీల వద్దనే మరగడం మొదలుపెడుతుంది. 70 డిగ్రీలకేనా? అవును, ఉదాహరణకు ఇప్పుడు ఆలోచించండి. మీరు వండుతున్న బంగాళదుంప 100 డిగ్రీల వేడి నీటిలో తొందరగా ఉడుకుతుందా లేక 70 డిగ్రీల నీటిలోనా? ఓ, ఇప్పుడు అర్థమైంది. నీళ్లు మరుగుతున్నా ఆ వేడి వంట చేయడానికి సరిపోదనమాట. తక్కువ వేడిలో ఉడుకుతోంది కాబట్టి ఎక్కువ సమయం పడుతుంది. సరిగ్గా అదే. అంటే ప్రెషర్ కుక్కర్ దీనికి పూర్తిగా వ్యతిరేక సూత్రం మీద పనిచేస్తుందనమాట. ఖచ్చితంగా. ప్రెషర్ కుక్కర్ ఒక చిన్న సైన్స్ ప్రయోగశాల లాంటిది. మనం మూతపెట్టి వేడి చేసినప్పుడు లోపల తయారైన నీటి ఆవిరి బయటకు పోకుండా బంధించబడుతుంది. దీనివల్ల కుక్కర్ లోపల పీడనం బయట వాతావరణ పీడనం కంటే చాలా పెరుగుతుంది. ఈ అధిక పీడనం వల్ల నీటి మరిగే బిందువు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ఏకంగా 120 డిగ్రీల వరకు పెరుగుతుంది. 120 డిగ్రీల వరకా? అవును. అందుకే మా ఇంట్లో రోజు పప్పు వండేటప్పుడు ఆ అధిక ఉష్ణోగ్రత వల్ల అది మెత్తగా, చాలా త్వరగా ఉడికిపోతుంది. ఆ విజిల్ వెనక ఇంత సైన్స్ ఉందని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది గదా? నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. మన వంటగదిలోనే ఇంత భౌతిక శాస్త్రం దాగి ఉందన్నమాట. సరే, ఈ గైడ్లో పోటీ పరీక్షల కోసం కొన్ని ముఖ్యమైన వాస్తవాలిచ్చారు. అవును. అందులో ఒకటి నన్ను చాలా ఆకట్టుకుంది. మంచు నీటిపై తేలుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?
సాధారణంగా ఘన పదార్థాలు వాటి ద్రవాల కంటే బరువుగా సాంద్రంగా ఉంటాయి కదా. అవును, ఇది నీటి యొక్క ఒక అద్భుతమైన అసాధారణమైన లక్షణం. ఈ ఒక్క లక్షణం లేకపోతే బహుశా భూమి మీద జీవముండేది కాదేమో అంటారా? చాలా పదార్థాలు చల్లబరిచినప్పుడు వాటి కణాలు దగ్గరడా వచ్చి సాంద్రత పెరిగి బరువెక్కుతాయి. కాని నీరు గడ్డకట్టి మంచుగా మారినప్పుడు దాని అణువులు ఒక ప్రత్యేకమైన షట్కోణ స్ఫటిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ నిర్మాణంలో అణువుల మధ్య ఖాళీలు పెరుగుతాయి. అంటే అదే పరిమాణంలో నీటి కణాల కన్నా మంచు కణాలు తక్కువగా ఉంటాయన్నమాట. అందుకే దాని సాంద్రత తగ్గి తేలికవుతుంది. సరిగ్గా చెప్పారు. దీనివల్ల కలిగే ప్రయోజనం ఊహించలేనంత గొప్పది. చలి దేశాలలో సరస్సులు, నదులు గడ్డకట్టినప్పుడు మంచు పైన ఒక పొరలా ఏర్పడుతుంది. కింద ఉన్న నీరు ద్రవరూపంలోనే ఉంటుంది. ఓ! ఈ మంచు పొర ఒక దుప్పట్లా పనిచేసి కింద ఉన్న నీటిని ఇంకా చల్లబడకుండా కాపాడుతుంది. దానివల్ల చేపలు, ఇతర జలచరాలు ఆ చలిలో కూడా బ్రతకగలుగుతాయి. వావ్! ఒకవేళ మంచు బరువుగా ఉండి మునిగిపోతే సరస్సులన్నీ కింద నుండి పైకి గడ్డకట్టుకుపోయి జీవరాశులన్నీ చనిపోయేవి. నమ్మశక్యంగా లేదు. ఇంత చిన్న విషయం భూమిమీద జీవం ఉండటానికి ఎంత కీలకమో ఇప్పుడు అర్థమవుతుంది. ఇక ఇంకో విషయం, బంగారం. బంగారం. ఈ పట్టిక ప్రకారం దాని కరిగే బిందువు 1064 డిగ్రీల సెంటిగ్రేడ్, మరిగే బిందువు 2856 డిగ్రీల సెంటిగ్రేడు. ఈ అధిక బిందువుల వల్లే దాన్ని నగల తయారీకి వాడతారని ఉంది. కరగడం సంగతి సరే, మరిగే బిందువుకు నగల తయారీకి సంబంధమేమిటి? మనం బంగారాన్ని వేల సంవత్సరాలుగా ఎందుకు అంత విలువైనదిగా చూస్తున్నామో ఆలోచిస్తే దాని వెనుకున్న సైన్స్ అద్భుతంగా ఉంటుంది. అది కేవలం మెరవడం మాత్రమే కాదు, దాని కరిగే, మరిగే స్థానాలు చాలా ఎక్కువ. అంటే మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఏ ఉష్ణోగ్రతకు అది లొంగదు. దాని ఆకారం మారదు, అది ఆవిరిగా పోదు. అంతకంటే ముఖ్యమైన విషయం, అది రసాయనికంగా చాలా సోమరి. సోమరి అంటే అది దేంతోనూ సులభంగా చర్య జరపదు. గాలి, నీరు, మన శరీరంపై ఉండే చెమట, సాధారణ ఆమ్లాలు దేంతోనూ కలవదు. ఓ! అందుకే వేలేళ్ల కిందట భూమిలో దొరికిన బంగారు నాణం కూడా ఈరోజు తళతళాడుతూ ఉంటుంది. అది తుప్పు పట్టదు, దాని రంగు మారదు. అందుకే దానికంత విలువ? అవును, ఈ అసాధారణమైన భౌతిక, రసాయనిక స్థిరత్వమే దానికంత విలువను, శాశ్వతత్వాన్ని తెచ్చిపెట్టింది. అందుకే దాన్ని తరతరాలు నిలిచి ఉండే ఆభరణాల కోసం వాడతాం. ఓకే, ఇప్పుడు పూర్తి చిత్రం స్పష్టమైంది. ఒక పదార్థం యొక్క ప్రవర్తన కేవలం ఉష్ణోగ్రత మీదనే కాదు, దానిపై ఉన్న పీడనం మీద మరియు దానిలోని అణువుల మధ్య ఉన్న బంధం యొక్క బలం మీదే ఆధారపడి ఉంటుంది. అవును, ఈ మూడు అంశాలు కలిస్తేనే ఒక పదార్థం ఘనంగా ఉంటుందా, ద్రవంగా మారుతుందా, లేక వాయువుగా ఎగిరిపోతుందా అనేది నిర్ణయించబడుతుంది. ఖచ్చితంగా. ఈరోజు మనం చర్చించుకునే ఈ ప్రాథమిక సూత్రాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కిటికీ లాంటివి. కుక్కర్లో అన్నం ఎందుకు తొందరగా ఉడుకుతుంది? పర్వతం మీద ఎందుకు ఆలస్యమవుతుంది? మంచు ఎందుకు తేలుతుంది? బంగారం ఎందుకు విలువైనది? అవును, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ కరిగే, మరిగే బిందులలోనే దాగి ఉన్నాయి. ఈరోజు చర్చ మనకు పదార్థం యొక్క 3 ప్రాథమిక స్థితుల గురించి ఒక స్పష్టమైన అవగాహనను ఇచ్చింది. మనకు అందిన ఈ సమాచారం ఘన, ద్రవ మరియు వాయు స్థితుల గురించి విపులంగా చర్చించింది. ఇవి మన భూమి మీద సాధారణ పరిస్థితులలో చూసేవి. అవును, అయితే మనమిక్కడితో ఆగిపోకూడదు. ఆలోచించాల్సిన విషయమేమిటంటే, పదార్థానికి ఈ 3 స్థితులే ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉదాహరణకు, సూర్యుడిలో, ఇతర నక్షత్రాలలో కొన్ని మిలియన్ల డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పదార్థం ఏ స్థితిలో ఉంటుంది? దాన్ని వాయువు అనగలమా? లేదా మన భూమి కేంద్రంలో ఉండే అత్యధిక ఉష్ణోగ్రత మరియు ఊహించలేనంత పీడనం వద్ద పదార్థం ఎలా ప్రవర్తిస్తుంది? ఈ ప్రశ్నలు మనల్ని విజ్ఞాన శాస్త్రంలో మరింత లోతైన, అద్భుతమైన అన్వేషణకు పురికొల్పుతాయి.